హరీష్ గారు ఒక మాట చెప్తున్నారు. ఇప్పటికీ అసలు రాష్ట్రంలో ఎంత అప్పు ఉందా అనే విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు. అసలు ఎంత అప్పు చేశారు? దేని మీద చేశారు? అది సభకొచ్చి ఆ అప్పుల విషయంలో మాట్లాడాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షంగా మీకుంది అనేది. అందరికీ నమస్కారం మేడం. ఇప్పటిదాకా అంటే కార్తిక్ గారు చెప్పినట్టు అంటే హరీష్ గారు ఒక మాట చెప్పారు, కేటీఆర్ గారు ఇంకో మాట చెప్పారు, వాళ్ళిద్దరు చెప్పిన లెక్కలకే తేడాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడారు. నేను ఏమంటున్నానంటే ఏం తేడాలు ఉన్నాయి? 3,17,000 కోట్ల రూపాయలు ఒకరని, లేకపోతే 4 లక్షల కోట్ల చిల్లరని ఇంకొకళ్ళని. హరీష్ రావు గారేమో ఇతర సంస్థల్ని కలిపి చెప్పిన అప్పేమో హరీష్ రావు గారు చెప్పారు. కేవలం ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చిన లెక్కలేమో కేటీఆర్ గారు చెప్పారు. ఈ రెండు కలిపితేనే 4 లక్షల చిల్లర అనేది హరీష్ రావు గారు చెప్పారు. కార్పొరేషన్ల నుంచి తీసుకొచ్చిందంత కలిపి 4 లక్షల కోట్లు చెప్తున్నారు మీరు. ఓకే, అన్నీ కలిపి ఈరోజు ఎక్కడి నుంచి అప్పు తెచ్చినా ఆర్బీఐ నోటీస్లో ఉండాల్సిందే, ఎఫ్ఆర్బిఎం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుకూలంగా ఉండాల్సిందే. ఇట్లా లేకుండా మనం అప్పులు తీసుకురావడానికి అవకాశం లేదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారని అంటున్నాం మేము ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. మీ నోటితోనే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది రాష్ట్రం మీద అని చెప్పేసి కొన్ని వందల సార్లు వేదికల మీద చెప్పారు. ఈరోజు సెంట్రల్ మేము అసెంబ్లీలో చెప్పినప్పుడు 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్ల రూపాయల విషయమే మాట్లాడారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు చెప్పిన దాంట్లో కూడా 4,42,000 కోట్ల రూపాయలు అని చెప్పింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కు నోటీస్లో లేకుండా లేదా ఆర్బీఐకి నోటీస్లో లేకుండా వేరే దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందా అట్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం? ఈ విషయాలు తెలిసి కూడా బయట నుంచి తీసుకొచ్చారు. రూపాయి దగ్గర 10 రూపాయలకు అప్పులు తెచ్చారు, వడ్డీ కట్టారు, వడ్డీలకు వడ్డీలు చక్రవడ్డీలు అయినాయి. ఇట్లా అంటే ఎన్ని రోజులు చెప్తారు మీరు అబద్ధాలు? అట్లా ఉంటుందా? అసలు ఆర్బీఐకి ఒక రూల్ ఉంటుంది, అప్పు ఇచ్చిన దానికి వడ్డీ ఎంత ఉంటుంది దానికి ఒక రూలు రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ లెక్క ప్రకారమే వడ్డీకి తీసుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఒక దగ్గర నుంచి ఒక కార్పొరేషన్కి ఇచ్చినా దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. కానీ వీళ్ళు తెచ్చిన అప్పంతా కూడా 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసినారు అని అంటే మీరు చెప్తున్నారు కదా 8 లక్షల కోట్ల రూపాయలని. అసెంబ్లీలోనేమో మీరు ప్రవేశపెట్టిన అప్పుల లెక్కల్లో కూడా 4 లక్షల కోట్ల రూపాయలు ఉంది, 4 లక్షల కోట్ల రూపాయలే ఉంది వాళ్ళు మొన్న ప్రకటించిన దాంట్లో. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా 4 లక్షల కోట్ల రూపాయలే ఉంది. బయటకు వస్తేనేమో 8 లక్షలు అంటున్నారు, అసెంబ్లీలో అధికారికంగా చెప్పదలుచుకుంటారేమో 4 లక్షలు అంటున్నారు. అంటే మీరు ఏది కరెక్ట్ అంటున్నారు? 8 లక్షల 4 లక్షల ఏది కరెక్ట్ అంటున్నారు? మీరు ప్రజలకు ఇప్పటికీ నిజాలు చెప్పదలుచుకోలేదు, చెప్పరా మీరు? చెప్పడానికి అవకాశం లేదా? మీరు ఎన్ని రోజులు ఈ విషయాలు దాచిపెట్టినా వాస్తవాలు అయితే దాగవు కదా. ఎంత పచ్చి అబద్ధాలంటే మేడం, ఒక పని జరుగుతుంటే ఇందాక కార్తిక్ మాట్లాడుతూ చెట్టుకు పెట్టే కవర్ మీద అప్పు తీసుకొచ్చానని మాట్లాడుతున్నాను. చెట్టుకు తెచ్చే ఆ కవర్ మీద అప్పు తెస్తారా మేడం? చూపెట్టమనండి కవర్ మీద అప్పు తెచ్చింది. ప్రజలకు ఎందుకు మభ్య పెడుతున్నారు మీరు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? దాంతో మీకు వచ్చే లాభం ఏంటి? మీరు నిన్నటిదాకా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పినట్టే అధికారం కోసం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేం ఆశిస్తున్నారు మీరు? ఏం ఆశించి ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారు? ఎవరైనా ప్రభుత్వానికి ప్రైవేట్ పర్సన్ అప్పిస్తాడండి చేయబదులు ఎవరిస్తారండి? ఇస్తారా ఎవరన్నా? చెప్పమనండి. మా ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేయబదులు అదే ఎవరిస్తారండి? ఎవరిస్తారండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాల్సి ఉంటుంది. అప్పులు తీసుకొచ్చినా దానికి ఒక లెక్క ఉంటుంది. నేను విజిత గారి దగ్గర నుంచి తెచ్చాను, రాంభూపాల్ గారి దగ్గర నుంచి తెచ్చాను అంటే కుదరదండి, కుదరదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతారా? కాళేశ్వరం మీద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినామని చెప్పేసి మాట్లాడినారు. దానికి అయింది 80,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి లెక్కల్లో తేలింది కదా. నోరు తెరిస్తే అబద్ధాలే. ఏ విషయం అనేది తీసుకోండి మేడం, ఒక్క విషయం కాదు. కాళేశ్వరం మీద అబద్ధాలే,
కాళేశ్వరం కూలిన దాని మీద అబద్ధాలే. 2 పిల్లర్లు కూలితే మొత్తం కాళేశ్వరమే నాశనం అయిందని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఇక ఎక్కడని నిజం చెప్తారు? ఏ విషయాలకని నిజం చెప్తారు? ఏ విషయం దగ్గర వీళ్ళు ఆగిపోతారు? ప్రజలకు ఒక జవాబుదారీతనమైన ఒక స్థానంలో ఉన్నారు. ఆ స్థానంలో ఉండి ఇంత బహిరంగంగా మీరు మాట్లాడితే పబ్లిక్ మిమ్మల్ని అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే వాస్తవాలు తెలియదు అనుకుంటున్నారా? ఈరోజు ప్రతి మనిషి దగ్గర ఫోన్ ఉంది, ట్యాబ్ ఉంది. అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్పు తెలంగాణ మీద ఎంత ఉందని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి అంటే ఇమీడియట్గా ఈరోజు చూసుకోగలిగిన టెక్నాలజీ వచ్చింది. ఈ టెక్నాలజీలో భాగంగా నువ్వు నేను అబద్ధం చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ అయితే పార్లమెంట్లో అబద్ధాలు చెప్పాల్సిందైతే లేదు కదా. ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన లెక్కనే చెప్పాలా. ఒకవేళ అదైతే ఎక్కువ చెప్పినా ఎవరు కడతారు? వాళ్ళకి ఎవరు కట్టాలా? సెంట్రల్ గవర్నమెంటే అబద్ధం చెప్పింది అనుకుందాం, ఎక్కువ చెప్పిందని అనుకుందాం. ఆ ఎక్స్ట్రా డబ్బులు ఎవరు కట్టాలా? కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? కాబట్టి వాస్తవం చెప్పాల్సిందే. లెక్కలు మాత్రం తప్పనిసరిగా వాస్తవం చెప్పాల్సిందే. చెప్పకపోతే కుదరదు. ఈరోజు ప్రతి విషయాన్ని అబద్ధాల వైపు నడపడానికి, అప్పుల్ని అబద్ధాలుగా చెప్పడానికి ఎన్ని రకాల కుయుక్తులు చేసినా వాస్తవాలు దానంతటనే అవే బయటపడుతున్నాయి. ఇంకో విషయం చెప్తున్నాను. మీరు మాకు అసలు అప్పే తెలియదు, మాకు అసలు ఎంతుందో మీరు వచ్చి చెప్తే మాకు అర్థమవుతుంది, లేకపోతే బయట వాళ్ళు మాట్లాడితే వినాల్సి వస్తుంది. అంత చేతగాని ప్రభుత్వం మీది, పనికినాని ప్రభుత్వం. లెక్కల ప్రకారం 8,00,000 కోట్లు ఉంది. మీరు కాదు అంటున్నారు కాబట్టి వచ్చి వాటి లెక్కలు చెప్పండి. మేడం, ఇక్కడ పద్దులు నేను రాసుకొని నా ఇంట్లో పెట్టుకోవడానికి మా ప్రభుత్వం వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాసుకొని ఆయన ఇంట్లో పెట్టుకోవడానికి కాదు మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటబిలిటీ. ఆన్ రికార్డ్ ఉంటుంది మేడం, ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇంకా అంతేకాదు, పిఎస్సిలో వీళ్ళు భాగం. పబ్లిక్ అకౌంట్స్లో ప్రతిపక్షానికే ఇస్తాం కదా. ఆ దానికి చైర్మన్గా ఉన్న వాళ్లకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా తెలుస్తుంది విషయం. ప్రతి విషయం తెలుస్తుంది. దేని మీద ఎంత ఖర్చు పెట్టాము, దేని మీద ఎంతగా ఎక్కడి నుంచి తెచ్చాము, తెచ్చిన అంశాలు దేనికి ఉపయోగపడుతున్నాయి ఏంటి అని చెప్పేసి అనడానికి ప్రతి అంశం దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. దాంట్లో కేసీఆర్ దాచిపెట్టుకోవడానికి లేదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాచిపెట్టుకోవడానికి వీలు లేదు. లేదా ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా, రేపు ఇంకెవరు వచ్చినా దాచిపెట్టుకోవడానికి లేదు. లెక్కలు అవి ఖచ్చితంగా మనకు చెప్తాయి. నువ్వు అబద్ధాలు చెప్పితే నీకు ఒరిగేది కూడా ఏం లేదు, నీకు వచ్చేది కూడా ఏం లేదు. ప్రాపగండ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే నువ్వు ప్రజలకు ఒక సుభిక్షమైన పరిపాలన ఇవ్వడానికి అది ఉపయోగపడదు. నీ రాజకీయం కోసమో లేదా అధికారం కోసమో వెంపర్లాడి అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత నువ్వు పరిపాలన చేయాల్సింది నిజాల మీద నువ్వు పరిపాలన చేయాలి. అబద్ధాల మీద నువ్వు ఎప్పటిదాకా చేస్తావు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయి ప్రజలకు కావాల్సిందేందో చెప్పాలా. కావాల్సిన దాంట్లో మీరు మాట్లాడకుండా మేము మాత్రం అబద్ధాలే చెప్పుకుంటూ పోతాం, అసెంబ్లీలో ఒకటి చెప్తాం, బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి చెప్తాం అని చెప్పేసి మాట్లాడితే కనుక మీకు ఖచ్చితంగా ఏం జరగాలని అది జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకా కొద్ది రోజులే ఉంది. ఆ కొద్ది రోజులలో కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా కొన్ని రావాలా. అవి వచ్చిన తర్వాత ఇంకా వాస్తవ విషయాలు బయటకు వస్తాయి, ఆ రిజల్ట్స్ చెప్తాయి. వీళ్ళు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పొద్దు అనే దాంట్లో చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకో విషయం మేడం, కాగ్కు మనం వడ్డీ కడుతున్న దానికి, మనం తెచ్చిన అప్పుకు కాగిచ్చిన రిపోర్టు ప్రకారము 2,750 కోట్ల రూపాయలు అసలు వడ్డీ కలిపి మనం కడుతున్నది. ఇది కాగిచ్చిన రిపోర్టు. వీళ్ళు ఏమంటున్నారు, తెచ్చిన డబ్బంతా కూడా మేము వడ్డీలకే కడుతున్నామని చెప్పేసి అని అంటున్నారు. అక్కడనేమో 2,000 అంటే కాగిచ్చిన రిపోర్ట్ తప్ప. మీరు ఇప్పుడు కాగ్ని మీరు అథెంటిక్ చేస్తున్నారు కదా, మరి ఈరోజు కాగే చెప్తుంది కదా 2,750 కోట్ల రూపాయలు అని చెప్పి. మరి అంటే దేన్ని మీరు అంటే బేరీజ్ వేసుకుంటారు? అంటే దేన్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటారు? ఏది ప్రామాణికం కావాలా? మీ అబద్ధపు మాటలు కావాలనా, లేకపోతే కాగిచ్చేది కావాలనా? లేకపోతే మీ అబద్ధపు మాటలు కావాలనా, లేకపోతే పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన అప్పు కావాలనా? ఏది కావాలా మీకు ప్రామాణికం? అంటే మీ నోటికొచ్చింది మాట్లాడి, మీ నోటికొచ్చింది ప్రజలకు చెప్పి, మీ నోటికొచ్చిన మాటలతోని మభ్య పెట్టేసి మోసం చేసేసి ఈరోజు అధికారంలోకి ఎక్కి కూర్చున్నంత తేలిక కాదు పరిపాలన చేయటం. ప్రజలకు అన్ని రకాల
అవసరాలని తీర్చే విధంగా మన పరిపాలన ఉండాలా, ప్రజలు మెచ్చుకునే విధంగా ఉండాలా. నువ్వు చెప్పిన అబద్ధాలు నిన్నటిదే ఎలక్షన్స్తో ముగిసిపోయినాయి. ముగిసిపోయిన తర్వాత ఈరోజు ప్రజలకు అందించాల్సిన ఒక ప్రధానమైన బాధ్యత, ముఖ్యమైన పాత్ర, బాధ్యతలో ఉన్నారు. అది మరిచి మాట్లాడకండి అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. రైట్. మనతో పాటు డిబేట్లో